ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన టాక్సిక్ సినిమా వివాదం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న రూమర్స్ కు హీరోయిన్ కియారా అద్వానీ గట్టి సమాధానం ఇచ్చింది. టాక్సిక్ సినిమా గురించి గత కొద్ది రోజులుగా అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సినిమా కథ, పాత్రల ఎంపిక, అలాగే షూటింగ్ సెట్స్ లో జరిగిన సంఘటనలపై పలు ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో కియారా అద్వానీపై కూడా కొన్ని అసత్య ప్రచారాలు వచ్చాయి. అయితే ఈ రూమర్స్ పై స్పందించిన కియారా వాటిలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని, అధికారిక సమాచారం కోసం సినిమా టీం నుంచే వచ్చే అప్డేట్స్ ను మాత్రమే విశ్వసించాలని ఆమె అభిమానులకు సూచించింది. ఇక సినిమా టీం కూడా ఈ వివాదాలపై క్లారిటీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. టాక్సిక్ ఒక కంటెంట్ ఆధారిత చిత్రం అని, ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని అందించడమే లక్ష్యమని చెబుతున్నారు. రూమర్స్ వల్ల సినిమాపై అనవసరమైన నెగిటివిటీ క్రియేట్ అవుతుందని భావించిన టీం త్వరలోనే పూర్తి వివరాలతో ముందుకు రావాలని నిర్ణయించుకుంది. దీంతో అభిమానులు కూడా అసలు నిజం ఏమిటో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను యాక్షన్ డ్రామా జోనర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. టాక్సిక్ కథాంశం, స్టైల్, ప్రజెంటేషన్ విషయంలో కొత్త ప్రయోగాలు ఉంటాయని, సాధారణ కమర్షియల్ ఫార్మాట్ కు భిన్నంగా ఉండే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ప్రత్యేకంగా యష్ లుక్, యాక్షన్ సీక్వెన్స్లు హై అండ్ టెక్నికల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్నాయని సమాచారం. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ ప్రాజెక్ట్ ను అంతర్జాతీయ స్థాయిలో రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. షూటింగ్ షెడ్యూల్స్ విదేశాల్లో కూడా జరగవచ్చని, అలాగే భారీ బడ్జెట్ తో విజువల్ ఎఫెక్ట్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టారని అంటున్నారు. ఈ కారణంగానే విడుదల తేదీ మార్పు జరిగినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. కొంతమంది నెటిజన్లు ఇది సాధారణంగా సినిమాల్లోనే జరిగే క్రియేటివ్ డిఫరెన్స్ అని చెప్పగా, మరికొందరు మాత్రం షూటింగ్ సమయంలోనే స్పష్టతతో నిర్ణయం తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బోల్డ్ సీన్స్ విషయంలో నటీనటులు ముందుగానే ఒప్పుకున్నారా లేదా అనే అంశంపై భిన్నమైన వాదనలు వినిపించాయి. అయితే ఈ మొత్తం వ్యవహారం అధికారికంగా ధృవీకరించబడిన వార్తల ఆధారంగా మాత్రమే చర్చకు వచ్చిందన్న విషయం కూడా కొందరు గుర్తు చేస్తున్నారు. ఇక సినిమా యూనిట్ వైపు నుంచి అయితే ఈ రూమర్స్ పై స్పష్టమైన ప్రకటన పెద్దగా రాలేదని తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎడిటింగ్ లేదా రీషూట్ వంటి అంశాలు దర్శకుడి క్రియేటివ్ నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను నిజంగా తీసుకోకూడదని, అధికారిక సమాచారం వచ్చే వరకు వేచి చూడాలని కూడా సూచిస్తున్నారు. దీంతో ఈ వివాదం ఇంకా రూమర్ స్థాయిలోనే కొనసాగుతోంది. కానీ ప్రేక్షకుల్లో మాత్రం ఆసక్తి మరియు చర్చ మాత్రం తగ్గడం లేదు. కియారా అద్వానీ తన వివరణలో ఇంకా స్పష్టతనిచ్చింది. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు పూర్తిగా అర్థం లేని ఊహాగానాలపై ఆధారపడి ఉన్నాయని ఆమె చెప్పింది. సినిమా షూటింగ్ సమయంలో తాను ప్రొఫెషనల్ గా మాత్రమే వ్యవహరించానని, స్క్రిప్ట్ లో ఉన్న సన్నివేశాలను టీం అనుమతితోనే చేశానని ఆమె వివరించింది. తన పేరు ఉపయోగించి తప్పుదారి పట్టించే కథనాలు వ్యాప్తి చేయడం బాధాకరమని కూడా ఆమె పేర్కొంది. అలాగే ప్రేక్షకులు మరియు అభిమానులు ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మకుండా ఉండాలని ఆమె కోరింది. సినిమా పరిశ్రమలో ఇలాంటి రూమర్స్ సాధారణమే అయినప్పటికీ అవి వ్యక్తిగతంగా మరియు ప్రొఫెషనల్ గా ప్రభావం చూపుతాయని ఆమె గుర్తు చేసింది. చివరగా నిజం ఎప్పుడూ బయటకు వస్తుందని, అందువల్ల నిరాధారమైన విషయాలను ప్రాధాన్యం ఇవ్వకూడదని ఆమె సూచించింది. కియారా అద్వానీ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ తో ప్రస్తుతం ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్టే కనిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఆమెకు మద్దతుగా పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది ఆమె మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, అసలు సందర్భాన్ని చూడకుండా రూమర్లు పెరిగిపోయాయని చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహారం క్రమంగా చల్లబడుతున్న వాతావరణంగా కనిపిస్తోంది. ఇక కియారా అద్వానీ వైపు చూస్తే ఆమె స్పందన చాలా స్పష్టంగా ఆలోచించి ఇచ్చినట్లు అనిపిస్తోంది. సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి వివాదాల్లో మౌనం పాటిస్తారు. కానీ ఈసారి ఆమె క్లారిటీ ఇవ్వడంతో పరిస్థితి మరింత నియంత్రణలోకి
వచ్చినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం మీద కొత్త అప్డేట్స్ లేకపోవడంతో ఇది ఇక్కడితో ముగిసినట్టే అనిపిస్తోంది. అయితే సోషల్ మీడియాలో చర్చలు మాత్రం ఇంకా కొంతసేపు కొనసాగే అవకాశం ఉంది. ఈ స్థాయి స్టార్ కాస్ట్ ఉండటం వలన సినిమాకు వస్తున్న బజ్ మామూలుగా లేదు. ప్రతి ఒక్కరి ఫ్యాన్ బేస్ వేరువేరుగా ఉండటంతో సినిమా రిలీజ్ అయిన తరువాత మార్కెట్ రీచ్ చాలా విస్తృతంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కైరా అద్వానీ మరియు నయనతార వంటి స్టార్ హీరోయిన్స్ ఒకే ప్రాజెక్ట్ లో కనిపించడం ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేపుతోంది. వీరితో పాటు రుక్మిణి వసంత్, తారా సుతేరియా, హ్యూమా క్యురేషి వంటి టాలెంటెడ్ నటీమణులు ఉండటం సినిమాకు మరింత క్రేజ్ తీసుకొచ్చింది. అయితే ఇంత భారీ కాస్టింగ్ ఉన్నప్పటికీ కథ ఎలాంటి దిశలో వెళ్తోంది, ఎవరి పాత్ర ఎంత కీలకం అనే విషయాలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. అదే ఈ ప్రాజెక్ట్ పై హైప్ ను మరింతగా పెంచుతోంది. విడుదల తేదీపై స్పష్టత రాకపోవడంతో అభిమానుల్లో ఉత్సాహం, అంచనాలు రెండు సమానంగా పెరుగుతున్నాయి. మేకర్స్ ఎప్పుడు అధికారిక ప్రకటన ఇస్తారో అన్నది ఇప్పుడు ప్రధానంగా ఎదురు చూస్తున్న అంశంగా మారింది. మొత్తానికి టాక్సిక్ సినిమా చుట్టూ తిరుగుతున్న రూమర్స్ కిరా అద్వానీ క్లారిటీ ఇచ్చింది. దీంతో అభిమానుల్లో ఉన్న కన్ఫ్యూజన్ కొంతవరకు తగ్గినట్టే కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఊహాగానాలకు చెక్ పెడుతూ నిజమైన సమాచారం బయటకు రావడంతో సినిమా మీద అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి ఈ ప్రాజెక్ట్ అసలు రిలీజ్ డేట్ ఎప్పుడు అన్న దానిపైనే నిలిచింది. ఇక సినిమా ఎలా ఉండబోతుందన్న ఆసక్తి కూడా గట్టిగా పెరుగుతోంది. మేకర్స్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ కూడా ఫ్యాన్స్ లో హైప్ క్రియేట్ చేస్తుంది. భారీ కాస్ట్, స్టైలిష్ ప్రెజెంటేషన్ మరియు కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుందనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే మరిన్ని అధికారిక వివరాలు రానున్నాయి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.